ఆ చేసుకున్న అమ్మాయిని వీళ్ళు తరిమేయడం, అమ్మాయికి ఇల్లు కొనిపెట్టడం, ఆ ఇల్లు లాగేసుకుని తరిమేయడం, ఆ తరిమేసిన అమ్మాయిని పోషించాలని వివేకానంద రెడ్డి, అమ్మాయి దగ్గరికి 10 పైసలు పోనీయకూడదని చెప్పి కూతురు చేసినటువంటి ప్రయత్నం. ఒక రకంగా సునీతను కంట్రోల్ చేయడానికి కూడా వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత వ్యవహారం, రెండో పెళ్లి అనే అంశం. ఎందుకంటే మొన్న కూడా మాట్లాడినప్పుడు ఆవిడ అటువంటి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం, ఇప్పుడు జగనే మాట్లాడడం, ఆవిడని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఒక అస్త్రంగా వాడుకుంటారు. ఆవిడ మాట్లాడింది నా తెలియదు అని చెప్పింది, నాకు తెలియదు అని. తెలుసు అన్న సంగతి తెలుసు అందరికి. అవును. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే శంకర్లో పోస్తే తీర్థమైనట్టు ఇప్పుడు జగన్ నోట్ నుంచి వచ్చింది. ఇప్పుడు కాదు, సిబిఐ కాగితాల్లో ఉంది. కానీ ఇక్కడ తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏ రోజున కూడా అతనికి పెళ్ళయిందని రాయట్లేదు, బిడ్డను రాడని రాయట్లా, ఇంట్లో గొడవ అయిందని రాయట్లా. వివేకానంద రెడ్డికి ఇట్లా గొడవ అయిందని ఎవరైనా రాశారా ఒక్క రోజన్నా? లేదు. సిబిఐ ఛార్జ్ షీట్, ఫస్ట్ ఛార్జ్ షీట్ రాశారు అసలు? సెకండ్ ఛార్జ్ షీట్ రామ్ సింగ్ ఛార్జ్ షీట్ ని హైలైట్ చేస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా రెండో పెళ్లి అయిందని మెన్షన్ చేసినట్టు క్లియర్ గా ఉంది. అదే సిబిఐ ఛార్జ్ షీట్ లో 2 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఛార్జ్ షీట్ లో అదంతా రాసుంది, రెండో ఛార్జ్ షీట్ లో దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉందన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ అన్నటువంటి కాన్సెప్ట్ ని అసలు వీళ్ళు ప్రస్తావించట్లేదు. పెళ్లి తర్వాత అబ్బాయికి పేరు, ఆయన పేరు మార్చుకున్నది షహెన్ షా అని చెప్పి పేరు పెట్టారు. వైఎస్ షహెన్ షా రెడ్డికి బర్త్డే శుభాకాంక్షలని చేస్తున్నారు, వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు. అంటే ఎప్పుడైతే ఇక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? మొత్తం కుటుంబపు అదేదో అంటారు కదా, ఇంటి గుట్టు బయట పెట్టుకున్నారు అందరు కలిసి, అంత మించేం లేదు. వారసుడిగా ప్రకటించే ఆలోచన కూడా తెర వెనకుండా జరుగుతుంది.